క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో పవర్ వాల్యూస్ ఆడ్ ఉన్నప్పుడు ఈవెన్ ఉన్నప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ x³ - 4913 = 0. సో దెన్ x³ వాల్యూ విల్ బి 4913. సో అప్పుడు x వాల్యూ ఏమవుతుంది, దట్ ఈస్ 17. సో బికాస్ 17³ 4913 అవుతుంది. అండ్ అలాగే y² = 361 అవుతుంది. అండ్ y విల్ బి సో ప్లస్ ఆర్ మైనస్ 19 అవుతుంది. ఎప్పుడైనా పవర్ వాల్యూ కనుక ఈవెన్ ఉన్నప్పుడు దానికి 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. పవర్ వాల్యూ కనుక ఆడ్ ఉంటే దానికి ఒకే ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. ఒకవేళ ఈవెన్ y⁴ అయినా కూడా దానికి ప్లస్ ఆర్ మైనస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకవేళ x⁴ అయినా కూడా దానికి ఓన్లీ ఒక ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ దీన్ని బేస్ చేసుకుని +17 + 19 విచ్ ఇస్ లెస్ దెన్, +17 - 19 విచ్ ఇస్ గ్రేటర్ దెన్. ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి ద రిలేషన్ కెన్ నాట్ బి ఎస్టాబ్లిష్డ్. అండ్ అలాగే వీటిని బేస్ చేసుకుని ఇక్కడ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో రిలేషన్ ఏమవుతుందో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి షార్ట్ వీడియోస్కి సబ్స్క్రైబ్ Ada 24/7 తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.